జీవితానికి ముప్పు తెచ్చేటువంటివి రెండు విషయాలు ఉన్నాయి. అవేంటంటే ఎవరు నన్ను చూడట్లేదని చెప్పేసి అని తప్పు చేయడం, అందరూ నన్ను చూస్తున్నారని చెప్పేసి అని అప్పు చేయడం. ఎప్పుడైతే ఈ రెండు నువ్వు చేస్తావో నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఇలానే ఎవరు నన్ను చూడట్లేదు కదని చెప్పేసి అని ఒక స్త్రీతో పాపం చేశాడు. ఆ వ్యక్తి పేరు దావీదు. అయితే ఈ లోకంలో ఎవరో చూడకపోవచ్చు, కానీ పైనుంచి దేవుడు ఆ పాపాన్ని చూశాడు. చూసినటువంటి పాపాన్ని బట్టబయలు చేసేసాడు. ఏదో ఒక రోజున నువ్వు చేసినటువంటి పాపం నిన్ను తప్పనిసరిగా తీసుకెళ్లి నరకంలో పాడేస్తుంది. అయితే ఇంతవరకు నీ జీవితంలో జరిగినటువంటి ముప్పు ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు బయటకు వస్తే నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అయితే ఇంతవరకు నీ జీవితంలో ఎవరో చూడట్లేదని చెప్పేసి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితంలో ఎవరో నేను చూడట్లేదని చెప్పేసి అని చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూ నీ జీవితాన్ని ఇంకా ముందుకు కొనసాగించేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించే నీ జీవితానికి నువ్వు ఎంతవరకు నువ్వు ముప్పు తెచ్చేసుకున్నావు.